వీటన్ న్యూస్ కి స్వాగతం. ఆవిష్కరణ చేగుంట మండల కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ చేత ఆవిష్కరణ. తపస్ క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం తపస్ మెదక్ జిల్లా అధ్యక్షులు జిడ్డి ఎల్లం మాట్లాడుతూ 2024లో తపస్ ఉపాధ్యాయుల పక్షాన విద్యార్థుల శ్రేయస్సు కోసం పోరాటం చేసిందని, గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని చేగుంట మండలం విద్యాధికారి నీరజ, తపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేశం, కృష్ణమూర్తి, తపస్ జిల్లా నాయకులు దేశపతి, కృష్ణమూర్తి, బాల్సిట్టి, రేఖ, ప్రభాకర్, రంగారెడ్డి, యాదగిరి, శ్రీనివాస్, భద్రయ్య, అమరేశ్వరి, శారద, భవానీ, ఉమామహేశ్వరి, రజనీదాస్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2025 నూతన కాలమానిని దైనందిని జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారి మెదక్ జిల్లా డిఓ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ సంవత్సరము విద్యా ఉపాధ్యాయ సమస్యల మీద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల పక్షాన విద్యార్థుల శ్రేయస్సు కోసము నిరంతరం ప్రభుత్వం మీద పోరాడుతుంది. గత ప్రభుత్వము ఏ విధంగా చేసిందో ఈ ప్రభుత్వం కూడా హామీలను నెరవేర్చకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. వచ్చే బడ్జెట్లో విద్యాశాఖకు అధిక సంఖ్యలో నిధులు కేటాయించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు సక్రమంగా సౌకర్యాలు కల్పించి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ కానీ పెండింగ్ బిల్లులు కానీ వెంటనే చెల్లించాలని తపస్సు డిమాండ్ చేస్తూ ఉంది.